హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన గ్రామం ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. అత్త కోడలు కలిసి ఉంటే ఇంట్లో ముచ్చట్లు మామూలుగా ఉండవు. ఒక మాటకి 10 మాటలు, ఒక చిన్న విషయానికి పెద్ద పంచాయతీ. ఈరోజు మన కథలో సుబ్బమ్మ అత్తకి తన కోడలు లక్ష్మి చేస్తున్న పొదుపు అస్సలు నచ్చదు. కోడలు మాత్రం నేను డబ్బు వృధా చేయడం లేదు, ఇంటి కోసం ఆదా చేస్తున్నాను అంటుంది. ఇద్దరి మాటల మధ్య రాము దూరితే పరిస్థితి ఇంకాస్త కామెడీగా మారుతుంది. అసలు ఎవరి లెక్క కరెక్ట్, అత్తదా లేక కోడలిదా? చివరికి ఈ పొదుపు పంచాయతీ ఎక్కడికి దారి తీస్తుందో చూద్దాం. మరి మన పల్లెటూరి అత్తా కోడళ్ళ ఈ సరదా కథను చివరి వరకు చూడండి. నవ్వడం మాత్రం గ్యారంటీ. లక్ష్మి, ఓ లక్ష్మి, నిన్న సంతకి వెళ్ళి వచ్చావు కదా, ఏమేం తెచ్చావో ఒకసారి నాకు చూపించు. నిన్న నువ్వు తెచ్చిన సంచులు చూసి నాకు అనుమానం వచ్చింది. మన ఇంట్లో 3 మనుషులే ఉంటాం కదా, కానీ నువ్వు సంతకి వెళ్తే మాత్రం ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టేంత సరుకులు తీసుకొస్తావు. పప్పు, బియ్యం, కూరగాయలు, సబ్బులు, పసుపు, కారం, ఇలా ఏదో ఒకటి తెస్తూనే ఉంటావు. ఇంత సరుకు కొనడానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. అత్తయ్య, అందుకే నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, సంతకి వెళ్ళినప్పుడు ఒకేసారి అవసరమైనంత సరుకంతా తెచ్చుకుంటే రోజు చిన్న చిన్న వస్తువుల కోసం మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిన పని ఉండదు. పైగా మన ఊరి సంతలో కొన్ని వస్తువులు బయట మార్కెట్ కంటే తక్కువకే దొరుకుతాయి. నేను ఏమీ ఇష్టం వచ్చినట్టు కొనలేదు, ఇంటికి అవసరమైనవే తెచ్చాను. అది నాకు తెలుసు, కానీ నీ పొదుపు నాకు అర్థం కావటం లేదు. నువ్వు డబ్బు ఆదా చేస్తున్నా అంటావు, కానీ ఇంట్లో అల్మారాలో చూస్తే కొత్త కొత్త డబ్బాలు, కొత్త కొత్త సంచులు, కొత్త బాటిళ్ళు కనిపిస్తున్నాయి. మా కాలంలో పొదుపు అంటే ఉన్న వస్తువునే జాగ్రత్తగా వాడటం. మీ కాలంలో పొదుపు అంటే కొత్త డబ్బా కొనుక్కొని అందులో పాత వస్తువు పెట్టడమా? అది కూడా నిజమే అత్తయ్య, కానీ మీరు ఒకటి గమనించరు. నేను ఏ వస్తువు కొన్నా దాని ధర చూసి అది అవసరం ఉందా లేదా అని చూసుకుంటాను. మీరు మాత్రం మా కాలంలో అని మొదలు పెడితే మా కాలంలో మొబైల్ కూడా లేదని చెప్పాలి కదా, కానీ మీరు ఎప్పుడూ అలా చెప్పరు. ఇప్పుడు మొబైల్ లేకుండా మన ఇంట్లో మీ కొడుకు 5 నిమిషాలు కూడా ఉండలేడు. అమ్మా, నా పేరెందుకు మధ్యలోకి వచ్చింది? నేను మొబైల్ చూస్తే ఏంటి, ఆఫీస్ పనుల కోసం చూస్తాను. అవునా? నిన్న రాత్రి 2 గంటలు మొబైల్లో ఏ ఆఫీస్ పని చేశారో నాకు కూడా చెప్పండి. అది ఆఫీస్ గ్రూప్లో మెసేజ్లు వచ్చాయి. ఏ గ్రూప్ రా? అమ్మా, ఆఫీస్ గ్రూప్. మరెందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? అదే కదా నేను అడిగింది. వామ్మో, మీరిద్దరూ ఒకటయ్యారంటే నా పరిస్థితి అయిపోయినట్టే. నేను ఇప్పుడే బయటికి వెళ్ళిపోతా. ఎక్కడికి వెళ్తావురా? ఇంట్లో సమస్య ఉంటే మగాడిగా నిలబడి పరిష్కరించాలి. అమ్మా, మీ ఇద్దరి మధ్య నేను నిలబడితే సమస్య పరిష్కారం కాదు, సమస్యలో 3వ పాత్ర నేనే అవుతాను. ఏంటి సుబ్బమ్మక్క, మీ ఇంట్లో పొద్దున్నే సభ మొదలైందా? బయట నుంచి చూస్తుంటే మీ వరండా పంచాయతీ ఆఫీస్లా ఉంది. ఏమైంది? ఏం లేదు పుల్లమ్మ, మా కోడలు పొదుపు చేస్తానంటూ ఇంట్లో సరుకులు తెచ్చిపెడుతుంది, కానీ నాకు మాత్రం అది పొదుపులా అనిపించటం లేదు. అయ్యో, ఈ కాలం కోడళ్ళ పొదుపు వేరే రకం. మొన్న మా కోడలు కూడా వచ్చి, అత్తయ్య ఈ నెల ఖర్చు తగ్గించాలి అంది. సాయంత్రానికి 3 కవర్లు ఇంటికి తీసుకొచ్చింది. నేను అడిగితే ఆఫర్లో వచ్చాయి అందుకే తెచ్చా అంది. అది అందరి పరిస్థితి పుల్లమ్మ అండి. ఆఫర్ అని కనిపిస్తే అవసరం లేని వస్తువైనా కొనేస్తాం, కానీ నేను అలా కాదు. అదే నేను కూడా మా కోడలికి చెప్పాను, అవసరం లేని వస్తువు ఉచితంగా వచ్చినా తీసుకోకు అన్నాను. ఆమె ఏం చెప్పిందో తెలుసా? అత్తయ్య, ఉచితంగా ఇస్తుంటే తీసుకోకుండా వదిలేయడం కూడా నష్టమే అంది. అది నిజమే పుల్లమ్మ ఆంటీ, మన ఊర్లో ఉచితం అంటే అవసరం లేకపోయినా అందరూ తీసుకుంటారు. సరే లక్ష్మి, ఒక విషయం అడుగుతాను. నిన్న నువ్వు 500 రూపాయలు తీసుకెళ్ళావు, సాయంత్రానికి ఎంత మిగిలింది? 120 రూపాయలు మిగిలాయి. అంటే 380 రూపాయలు ఖర్చు చేశావు. మరి నువ్వు పొదుపు చేస్తున్నానని ఎలా చెప్తావు? అత్తయ్య, నేను 380 ఖర్చు చేశాను, కానీ అదే సరుకులు విడివిడిగా కొనడానికి నేను 450 ఖర్చు చేసేదాన్ని. అంటే 70 రూపాయలు ఆదా చేశాను. అది నీ లెక్క, కానీ నాకు మాత్రం చేతిలోంచి డబ్బు వెళ్ళిపోయినట్టే కనిపిస్తుంది.
డబ్బు ఖర్చు కాకుండా ఇంట్లో సరుకులు ఎలా వస్తాయి అత్తయ్య? మనం డబ్బు ఖర్చు చేయకుండా ఉంటే పొదుపు కాదు. అవసరమైన చోట తక్కువ ఖర్చు చేయడం పొదుపు. అదే మాట మీ ఆయనకి చెప్పు. నిన్న రాత్రి నన్ను అడిగాడు, అమ్మా 100 రూపాయలు ఉన్నాయా అని. నీ పొదుపు వల్ల ఇంట్లో డబ్బులు మిగిలి ఉంటే వాడికి నన్ను అడగాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అమ్మా, నేను అడిగింది 100 రూపాయలే. దానికి నా భార్య పొదుపుకి సంబంధం ఏంటి? నాకు తెలుసు అత్తయ్య. ఆ 100 రూపాయలు ఎందుకు అడిగారో కూడా నాకు తెలుసు. ఏంటి? నిన్న స్నేహితులతో టీ తాగటానికి. అయ్యో, అసలు కదా ఇప్పుడు బయటపడింది. లక్ష్మి, నువ్వు నన్ను తప్పుగా అనుకోకు. నేను నీ మీద కోపంగా మాట్లాడుతున్నది డబ్బుల కోసం కాదు. ఇంట్లో డబ్బు ఎలా ఖర్చు అవుతుందో నాకు భయం. ఈ మధ్య కాలంలో ఖర్చులు పెరిగిపోయాయి. ముందు మనకి నెలకి ఎంత వచ్చినా దానితో ఇల్లు నడిచేది. ఇప్పుడు ఒక బిల్లు, ఇంకో బిల్లు, పిల్లల చదువు, మందులు, ఇంటి మరమ్మతులు, ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంది. అందుకే డబ్బు చేతిలో ఉండాలని అనిపిస్తుంది. అత్తయ్య, నాది కూడా అదే భయం. అందుకే నేను పొదుపు చేయాలని చూస్తున్నాను. మీకు డబ్బు వృధా కాకూడదని ఉంది. నాకు కూడా అదే ఉంది. మన ఇద్దరి ఉద్దేశం ఒకటే, పద్ధతి మాత్రమే వేరు. అది నిజమే. కానీ నువ్వు చేసే ప్రతి పని నాకు చెప్పకుండా చేస్తే నాకు ఏం జరుగుతుందో అర్థం కాదు. అందుకే నేను కోప్పడుతున్నాను. అయితే ఇక నుంచి మీరు కూడా నాకు ముందే చెప్పండి అత్తయ్య, మీకు ఏం కావాలి ఏం వద్దు అని. నేను కూడా నా లెక్కలు మీకు చూపిస్తాను. మనం ఇద్దరం కలిసి ఇంటి ఖర్చు చూసుకుందాం. అది బాగుంది, కానీ ఒక షరతు. ఏంటి? నీ భర్తకి డబ్బులు ఇవ్వకూడదు. అమ్మా, నేనేం చేశాను? ఏం చెయ్యలేదు బాబు, అదే నీ పెద్ద తప్పు. డబ్బులు అడగటం మొదలు పెట్టావుగా. సరే, ఇక నుంచి నేను కూడా పొదుపు చేస్తాను. రోజుకి 1 టీ తగ్గిస్తాను. రోజుకు 1 టీ తగ్గిస్తే నెలకి ఎంత ఆదా అవుతుందో తెలుసా? తెలీదు. నెలకి 100 రూపాయలు. అయితే నేను రోజుకు 2 టీలు తగ్గిస్తాను. అలా చేస్తే నెలాఖరికి టీ కొట్టువాడు నీ ఇంటికి వచ్చి నీ ఆరోగ్యం ఎలా ఉందో అడుగుతాడు. అసలు మీ పొదుపు మొదలు పెట్టాల్సింది టీ దగ్గర కాదు, ఫోన్ రీఛార్జ్ దగ్గర. అది మాత్రం చెయ్యలేను. ఎందుకు? ఎందుకంటే మీ ఇద్దరి గొడవలు ఎప్పుడు మొదలయ్యాయో తెలుసుకోవటానికి ఫోన్లో కెమెరా ఆన్ చేసి పెట్టాలి. అయ్యో, నిన్ను మాత్రం వదలను. అయ్యయ్యో, మళ్ళీ మొదలైంది. నేను వెళ్తా. ఈ ఇంట్లో పొదుపు గురించి మొదలైన గొడవ ఇప్పుడు నా ప్రాణాల దగ్గరకు వచ్చింది. ఇంట్లో డబ్బు ఎంత వస్తుందన్న దానికంటే వచ్చిన డబ్బును ఎలా వాడుతున్నామన్నదే ముఖ్యం. అత్తా కోడలు ఇద్దరు ఒకరి మాట ఒకరు వింటే ఇంట్లో పొదుపుతో పాటు ప్రశాంతత కూడా ఉంటుంది. కానీ రాము లాంటి వాళ్ళు మధ్యలో ఉంటే మాత్రం పంచాయతీ ఎప్పటికీ ఆగదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మరియు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.